హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా? ఇవాల్టి ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అన్నమాట. కాకపోతే ఇవాళ మా హస్బెండ్ లేకుండా ఓన్లీ కిడ్స్ తో మాత్రమే ఏ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. ఇంకా మా వారు వచ్చేసి 12కే వెళ్ళిపోయారు ఆఫీస్ కి. ఈ లోపే నేనైతే ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. తను ఉన్నప్పుడే చేసుకుంటే నాకు కుదురుతుంది అనమాట, లేకపోతే వీళ్ళైతే అసలు చేసుకునేవారు. సో మేమైతే ఫుడ్ తినలేదు. ఇంకా తనకైతే ఫుడ్ పెట్టేసి బాక్స్ పెట్టేసి తనైతే పంపించేశాను. అంటే తను వీక్ లో 1 డేనే వెళ్తారు ఆఫీస్ కి, మిగతా రోజులన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమే. సో రీసెంట్ గానే స్టార్ట్ చేశారు ఇలా కూడా. ఇంత ముందు మొత్తం కూడా ఇంట్లో ఉండే వర్క్ చేశారు. ఇంకా తను వెళ్లే లోపు అయితే నేను హాల్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంకా రూమ్ లోకి వచ్చేస్తామన్నమాట. ఇంకా వీళ్ళని పట్టుకుని ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్. మా వారు ఉంటే కొంచెం నాకు లేజీగా అనిపిస్తుంది. సేమ్ మా అమ్మ దగ్గర ఉంటే ఎలా అనిపిస్తుందో అలానే తిని చేత అయితే ఎక్కువసార్లు చెప్పించుకుంటాను, అది చేసేసే అది ఫినిష్ చేసే అని చెప్పేసి. తను లేకపోతే ఇంకా చెప్పే వాళ్ళు ఉండరు కదా, ఇంకా నేనే ఒకదాన్ని చేసేసుకుంటాను అలాగా. ఇంతకు ముందు వ్లాగ్స్ అయితే నేను హాల్లోనే చేశాను కదా మాక్సిమం, అంటే తక్కువే చేశాను. ఆ చేసిన కొన్ని వీడియోస్ కూడా హాల్లోనే చేశాను కదా. ఇదే మా చిన్న రూమ్ అన్నమాట. కొంచెం ఇరుగ్గానే ఉంటుంది కానీ ఇంకా అడ్జస్ట్ అవుతాం అలానే. ఇంకా పిల్లలకు కూడా ఆడుకోవడానికి ప్లేస్ లేక ఈ బెడ్ మీద ఎక్కువ జంప్ చేసుకుంటూ ఇంకా హాల్లో ఇలా ఆడుకుంటారు. ఈ చిన్న ప్లేస్ లో వీళ్ళు కొంచెం అల్లరి చేసినా కూడా మాకు ఎక్కువ అల్లరి చేసినట్టు ఉంటుంది. సో అందుకనే మాక్సిమం మాకైతే ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా ఇంకా బయటకు తీసుకెళ్తూ ఉంటాము. ఇంక వీళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు కదా అని ఇంకా నేను మొత్తం క్లీన్ అయితే చేస్తాను అనమాట. ఆ కార్నర్ లో ఉన్న అట్టపెట్టి చూడడానికి ఏం బాగాలేదు కదా, కానీ అందులో ఎన్ని దాచామంటే ఈ పిల్లల టాయ్స్ కానీ మేము యూజ్ చేయని బ్యాగ్స్ కానీ చాలా ఉన్నాయి అందులో. స్ట్రోలర్ అనమాట అది. ఇంకా దాన్ని వేస్ట్ గా పడేయడం ఎందుకు అని చెప్పేసి ఆ మూలన బెడ్షీట్స్ అవి పెట్టడానికి ఉంటది కదా అని చెప్పేసి ఒక టేబుల్ లాగా యూజ్ చేస్తున్నాం దాన్ని. ఇంక ఇక్కడ మా చిన్నోడు చూస్తున్నారా, ఏం చేస్తే అవి చేస్తాడనమాట. నాకైతే భలే హెల్ప్ చేస్తాడు అన్ని కూడా. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకుని పిల్లలకైతే ఫుడ్ పెట్టేశాను. మా జున్ను అయితే ఒక్క చోట కూడా కుదురుగా కూర్చోడు అసలు. ఈ జంప్ చేసినోడు చేసినట్టే ఉంటాడు. ఇంకా వాడిని చూసి అభిగాడు కూడా స్టార్ట్ చేశాడు. ఇద్దరు కూడా నువ్వెక్కువ నేనెక్కువ అని పోటీ పడి మరీ అల్లరి చేస్తారనమాట. కొంచెం ఇప్పుడిప్పుడే జున్ను అల్లరి తగ్గిపోయింది అనుకుంటుంటే ఇప్పుడు అభిగాడు స్టార్ట్ చేశాడా, అభిని చూసి మళ్ళీ జున్ను చేస్తున్నాడు. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా అభికి అయితే ఫుడ్ పెట్టేశాను. జున్నుకు కూడా అయిపోయిందా, ఇటు వాష్రూమ్ లోకి వస్తాడు. ఈ బాత్రూమ్ సీట్ ది ఓపెన్ చేస్తే అందులో వాటర్ లో హ్యాండ్స్ పెట్టేస్తాడు, క్లోజ్ చేస్తే ఇలా పైకి ఎక్కి సింక్ తో ఆడతాడు. అన్ని చూసి జున్నుగాడు కూడా సేమ్ చేస్తాడు. కాకపోతే ఏమన్నా రాంగ్ చేస్తే మాత్రం చెప్తాడు జున్ను. ఇంక ఇలా వీళ్ళకైతే ఫుడ్ పెట్టేసి ఇంకా పడుకోబెట్టడమే అనమాట. ఆల్మోస్ట్ రోజు కూడా 2 to 3 ఈ టైంలో అయితే పడుకుని పోతారు. ఎప్పుడైనా పడుకోలేదు అంటే గనక ఇంక ఎర్లీగా నైట్ అయితే పడుకుని పోతారు. ఇంకా వీళ్ళు పడుకున్న తర్వాత నేను కూడా ఫుడ్ తినేసి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా ఫినిష్ చేసుకుని ఈ గ్యాప్ లోనే నేను చిన్న చిన్న వాయిస్ ఓవర్స్ కానీ ఇలా వీడియో ఎడిటింగ్స్ కానీ చేసుకుంటానన్నమాట. ఇంకా 3 hours తర్వాత అయితే లేచారు. ఒకళ్ళు లెగిస్తే చాలు, రెండోళ్ళు కూడా లేచేస్తారు. ఇంకా అభిగాడైతే ముందు ఏడుస్తూనే లెగుస్తాడు. ఫస్ట్ అయితే ఏడుపు వస్తుంది లేచిన తర్వాత, అక్కడ నేను ఉన్నా లేకపోయినా సరే. ఇంకా నిద్రమత్తులో ఉండి కొంచెం ఇలా చేస్తాడనమాట. కాసేపటికైతే నార్మల్ అవుతాడు. అభిగాడు ఇలా ఏడుస్తుంటే జున్ను వచ్చేసి మామీ మిల్క్ కావాలి, అభికి మిల్క్ తాగుతాడని చెప్పేసి చెప్తున్నాడు నాకు. కొన్ని మాటలు అయితే ఎంత ముద్దుగా చెప్తాడో, వాడికి అన్ని తెలిసినట్టే. కేరింగ్ కూడా చాలా ఎక్కువ అభి మీద. అల్లరే గాని పెద్దోడైతే చాలా ఇన్నోసెంట్, కానీ చాలా అల్లరి చేస్తాడు. కానీ చిన్నోడు మాత్రం మహాముదురు అనమాట. మీకు లాస్ట్ లో చూపిస్తాను చూడండి ఇదే వీడియోలో. ఇంకా లేచిన తర్వాత జున్నుకైతే స్నానం చేయించేసాను. ఇప్పుడు అభిగాడు కూడా చేయించిన తర్వాత మూడ్ చేంజ్ అయిపోతుంది, చక్కగా ఆడుకుంటాడు తర్వాత. నాకు పిల్లలు పుట్టే వరకు కూడా నేను వేరే పిల్లల్ని రెడీ చేయడం కానీ ఆడిపించడం కానీ అలా ఎక్కువ చేయలేదన్నమాట. ఎక్కువ పిల్లల్ని అయితే అంత దగ్గరగా తీసుకునేదాన్ని కాదు. కానీ వీళ్ళు పుట్టిన తర్వాత ఫస్ట్ జున్ను చిన్నప్పుడు డైపర్ వేస్తున్నా, ఇలా పౌడర్ రాస్తున్నా, ఏం రాస్తున్నా సరే చాలా ఇసిగిస్తూ ఉండేవాడు అనమాట. అటు వెళ్ళిపోతూ ఇటు వెళ్ళిపోతూ. వీడెందుకు ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు అది ఇది అనుకునేదాన్ని. కానీ తర్వాత అభిగాడు కూడా సేమ్ ఇలానే చేస్తున్నాడు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటున్నారనమాట, మా పిల్లలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు అర్థమైంది పిల్లలందరూ ఒకలాగే చేస్తారు చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు కూడా. కానీ ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళకి మాత్రం అన్ని కూడా కొత్తగా కనిపిస్తాయి. అభిగాడు ఎందుకో ఇప్పుడు చక్కగా రాపించుకుంటున్నాడు, కానీ అసలు మామూలు టైంలో అయితే అటు ఇటు పరిగెడతాడు. ఇప్పుడు కూడా వాడికి బయటకు వెళ్ళిపోవాలని ఉంది. ఎలాగైతున్న వీళ్ళ పని అయితే ఇప్పుడుతో అయిపోయింది. ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి బయటకు వచ్చేసి. ఈ పాలు వచ్చేసి నాకు మా వారికి అనమాట.
తనొచ్చేసి నైట్ 8కి అలా వస్తారు. ఈలోపు వచ్చిన వెంటనే కొంచెం బయట చల్లగా ఉంటుంది గదా! కొంచెం వేడి వేడిగా తాగుతారు అని జెప్పేసి, మేమైతే టీ, కాఫీలు ఎప్పుడో ఒకసారి తాగుతాము. తాగాలనిపించినప్పుడు. ఇంకా డైలీ అయితే మిల్కే తీసుకుంటాం ఎక్కువ. ఇంకా పిల్లలకొచ్చేసి వీట్ బ్రెడ్ ఉంది నా దగ్గర రెడీగా. ఒక ఎగ్గు, అందులో కొంచెం పాలు, షుగరు వేసేసి ఇందులోనే బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేస్తాననమాట. చాలా బావుంటుంది. సాఫ్ట్‌గా ఉంటుంది మిల్క్ ఎయడం వల్ల. షుగర్ కూడా నేను ఎక్కువ రెగ్యులర్‌గా ఏం వెయ్యను. ఎప్పుడైనా ఒకసారి ఇలా అకేషనల్‌గా వేస్తాను. మాక్సిమం బెల్లం యూజ్ చేస్తాను. లేదంటే హనీ యూజ్ చేస్తాను. ఇదే టైంలో అయితే మాకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తాననమాట. పప్పు పెట్టేశాను. పప్పు, టమాటా. పప్పు చేస్తే ఏంటంటే సెపరేట్ మళ్ళీ పిల్లలకి ఫుడ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. పప్పు అయితే తింటారు. ఇంకా పాలు కూడా కాగిన తర్వాత సైడ్ పెట్టేసి రైస్ కూడా పెట్టేశాననమాట. ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఒకవేళ తను వచ్చిన తర్వాత పాలు చల్లారిపోతే మళ్ళీ వేడి చేసి ఇంకా తాగుతాము. మనం ఏ పని చేస్తున్నా కూడా ఈ పిల్లల వైపు అయితే ఒక లుక్ వేస్తూనే ఉండాలి. ఆటోమేటిక్ గా మనకు హెడ్ అలా తిరిగిపోతుంది అంతే. ఒక్కోసారి వెనక్కి కూడా 2 కళ్ళుంటే బాగుండు అనిపిస్తుంది. అన్నిసార్లు తిప్పుతాను నేనైతే తల. అంటే నేననే కాదు, ప్రతి పేరెంట్స్ కూడా ఇలానే చేస్తారు. అంటే అంత కేరింగ్ ఉంటుంది గదా పిల్లల మీద. వాళ్ళకేమో తెలీదు ఎక్కడికెక్కితే ఎక్కడి నుంచి పడతారు ఏంటనేది. సో, వాళ్ళకన్నీ తెలిసొచ్చే ఏజ్ వచ్చే వరకు కూడా మనం అలా చూస్తూనే ఉండాలి. చూస్తూనే ఉంటారు కూడా. ఇంకా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. వంట అయితే అవుతూ ఉంది. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. వాళ్ళతో పాటు నేను కూడా స్నాక్స్ తింటాను. టీవీ చూస్తాను కాసేపు. పిల్లల స్నాక్స్ మేం తింటామో, చేసేయన్నీ వాళ్ళకి పెడతామో తెలీదు గానీ, ఏది చేసినా కూడా అందరం తింటాము. కానీ షుగర్ ఐటమ్స్ అంటే మాత్రం మా వారు అస్సలు తినరు. కాబట్టి చాక్లెట్స్, బిస్కెట్స్ ఏమన్నా అలాంటివి తీసుకొచ్చినా హెల్తీవే తీసుకొస్తారు. పిల్లలతో పాటు మేం కూడా తింటాం అలానే. ఎవరైనా పేరెంట్స్ పిల్లలకి నేర్పిస్తారు కదా! కానీ మా జున్ను అన్నీ నాకు నేర్పిస్తాడు. ఇప్పుడు టీవీ రావట్లేదని స్విచ్ ఆఫ్ చేయమంటున్నాడు. స్విచ్ ఆఫ్ చేయి మామ్మీ వస్తదని చెప్పేసి నాకు చెప్తున్నాడనమాట. ఓకే అని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అప్పుడొస్తుంది. చిన్న చిన్నవి కాదు, నాకు ఇంగ్లీష్ కూడా మా జున్నుగాడే నేర్పిస్తున్నాడు. నేనేదన్నా రాంగ్ మాటలను కూడా వాడే నాకు చెప్తున్నాడు. ఇది కాదు మామ్మీ ఇది అని చెప్పేసి. ఇంకా ఇందాక మీకు చెప్పాను కదా! మా చిన్నోడు ఎంత ముద్రో చూపిస్తానని చెప్పేసి. ఏదో టాయ్ తీసుకున్నాడని చెప్పేసి జున్ను వెనకాల పడుతున్నాడనమాట. అయితే కొట్టడం కుదరలేదని చెప్పేసి కొరకడానికి ట్రై చేస్తున్నాడు. చాలా సార్లు ఇలానే చేస్తాడు. జున్నును కొట్టడం గానీ, ఇలా కొరకడం గానీ అవ్వకపోతే వచ్చి మమ్మల్ని కొడతాడనమాట. ఇంకా ఏమీ కుదరకపోతే ఏదో ఒక టాయ్స్ అయితే ఇసిరేస్తాడు గట్టిగా. వాడు అలా పరిగెడుతున్నా సరే వాడి మొహం కూడా కోపంగా పెట్టేసి ఎలా వెళ్తున్నాడో చూసారు అసలు. క్యూట్‌గా ఉంది కదా ఫన్నీగా. నేనేదో బాగుందని ఇలా వీడియో తీస్తున్నా గానీ ఇంకాసేపు అయితే గట్టిగా కొట్టుకుంటారు ఇద్దరు కూడా. ఇంక ఇటొచ్చేసి ఆ చైర్ మీద నుంచి అయితే ఎప్పుడు ఆ పైకి ఎక్కుతాడు. ఎక్కువ శాతం జున్నుకి టాయ్స్ కావాలి. అభికైతే ఇంట్లో సామాన్లు కావాలి కిచెన్‌లోవి. వాటితోనే ఆడుకుంటాడు. ఆ మిక్సీ జార్స్‌తో వాటితో. ఇంకా పైకి ఎక్కనివ్వట్లేదు. ఈ చైర్‌ని వచ్చేసి చివరికి లాగేశాననమాట. అందుకని మొత్తం ఆ చివరికి లాక్కుని ఎక్కేస్తున్నాడు పైకి. ఇంకా కింద పడిపోతాడని పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళాను నేను. ఇంకా వీళ్ళ డాడీ వచ్చే టైం కూడా అయింది. వీళ్ళు మార్నింగ్ నుంచి ఇలా మిస్ అవుతారు. చాలా మిస్ అవుతారు. జున్ను అయితే అడుగుతూ ఉంటాడు మధ్య మధ్యలో. అయితే జున్నుకు తెలుసు ఆఫీస్‌కి వెళ్లారంటే ఇంకా తనకు కూడా తెలుసు. ఇంకా చిన్నోడికి తెలీదు కదా! ఇంకా డోర్స్ దగ్గర చూస్తూ ఉంటాడు. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో అయితే చెప్పాను ఇలాగా. ఆ కీ సౌండ్ వస్తదో లేదో ఇద్దరు పరిగెడతారు ఇంకా. ఇలాంటి వీడియోస్ అయితే ఎన్ని ఉన్నాయో నా దగ్గర. వెళ్ళిన ప్రతిసారి వీడియో తీస్తాను. నేను కూడా చెప్పను వాళ్ళకి. వాళ్ళకే కాదు నాకు కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మా మ్యారేజ్ తర్వాత ఎక్కువ శాతం లాంగ్ డిస్టెన్స్ లాగానే ఉండేది. అభిగాడు పుట్టిన తర్వాతనే మేము ఈ 1.5 ఇయర్ కూడా కంటిన్యూగా కలిసున్నామనమాట. సో ఆఫీస్‌కెళ్ళినా కూడా నాకు కూడా ఎప్పుడొస్తారు అన్నట్టే ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ శాతం వర్క్ ఫ్రమ్ హోమే కదా! నాకనే కాదు అందరికీ అలానే ఉంటుందేమో. కానీ ఆ వెయిటింగ్ అయితే బాగుంటుంది కదా! ఇంకా తిను వచ్చిన వెంటనే మళ్ళీ కొంచెం టైం తీసుకుని అయితే మళ్ళీ లాగిన్ అవ్వాలి. సో వచ్చిన వెంటనే అయితే కొంచెం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేనైతే మిల్క్ తీసుకొచ్చి ఇచ్చేస్తానన్నమాట. ఇంక ఇద్దరం తాగుతాము. పిల్లలైతే ఆ ఉన్న స్నాక్స్ అయితే తింటూ ఉంటారు. ఇక్కడైతే నేను ఒక మంచి క్లిప్ తీసుకుందాం అనుకున్నాను. అంటే ఇలా బాగుంటుందన్నమాట. కానీ ఎప్పుడు వీడియో తీసుకోవడం అలా కుదరలేదు. సో ఈసారి అయితే ఒక మెమరీ లాగా ఉంటుంది కదా! మంచిగా వీడియో తీసుకుందాం అనుకున్నాను. ఇంకా అలా కూర్చున్నానో లేదో అభిగాడు వెళ్ళి ఫోన్ అయితే తీసేస్తున్నాడు.
వద్దని చెప్తుంటే మళ్ళీ వెనక్కి తీస్తున్నాడు చెయ్యి, మళ్ళీ పెట్టేస్తున్నాడు లాగేయడానికి. ఇంక ఇవాల్టికైతే ఇలా మా హస్బెండ్ లేకుండా డే అయితే గడిచింది. ఇంకా తనొచ్చిన తర్వాత పిల్లలకు ఫుడ్ పెట్టేసి లేట్‌గా అయితే మేము ఫుడ్ తింటాము. ఎందుకంటే ఇప్పుడే మిల్క్ తాగాం కాబట్టి. ఇంతే ఇంకా. ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చితే చిన్న లైక్ చేయండి. అండ్ ఇంకా నా లైఫ్ స్టైల్ తెలుసుకోవాలనుకున్నా సరే మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.